అసలు ఎవరు ఊహించినంత విధంగా 6 ఎకరాల 8 సెంట్లు ఇచ్చి పొట్టి శ్రీరాములు గారి యొక్క నిజంగా వారి అభిమానానికి రాష్ట్రానికి తెచ్చినటువంటి వారి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తికి అన్నిటికంటే కూడాను ముఖ్యంగా వారి స్ఫూర్తికి మనం అందరం కూడాను అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుక ఇప్పుడు ఈ స్థితిలో ఇలా కనుక చేశారు కాబట్టి మనం ఆయన్ని మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్థితి రాష్ట్రం అందరికీ సంబంధించిన వ్యక్తులు కాబట్టి అన్ని కుల మతాల భేదాలకు అనుగుణంగా ఎవరికి అనుగుణం లేకుండా అన్ని ప్రజల్లో అంటే ఒక స్మృతి వనంలో అన్ని రకాల ఏర్పాటు చేస్తూ మరి పుట్టిన తేదీకి అలాగే మరణించిన తేదీకి మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినానికి మూటికి కూడాను బాధ్యత వహిస్తూ వారి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గర్వకారణం. సార్, ఇప్పుడు అమరావతి అభివృద్ధి అనేది ఇక్కడ ఎలా జరుగుతుంది అంటున్నారు? మరి అమరావతి అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతున్నది. ఇదివరకు అంత లేదు. జరిగినటువంటి ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అది మొత్తం అంతా నిర్వీర్యమైపోయి ఉన్నదాన్ని అసలు ఎట్లా చేసుకోవాలనే రీతిలో తీసుకుని వచ్చిన 2 ఏళ్లలోనే చాలా శరవేగంగా దూసుకుపోతున్నది అమరావతి యొక్క కట్టడాలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మరి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఇక్కడ ఏమీ లేదని అవాకులు చవాకులు ఇప్పుడు కూడా అంటున్నారు. ఎందుకు పేరుస్తున్నారు అట్లా? అది అవాకులు చవాకులు వాళ్ళకి పరిపాటి అయిపోయింది. వాళ్ళకి అది వాళ్ళ పరిపాటి. అది వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరగడం ఇష్టం లేదు వాళ్ళకి, మెయిన్ ముఖ్యంగా అన్నిటికంటే కూడా. దానివల్లనే నిర్ణయాలు ఆపిన కారణం కూడా అదే. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు వాళ్ళ స్థితులు పట్టించుకోకుండా వాళ్ళు ఏమన్నా దాన్ని పట్టించుకోకుండా సంకల్పమే ధ్యేయంగా ఏంది మరి అమరావతి కట్టడమే ధ్యేయంగా మరి అట్లాగే కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందు కొనసాగుతున్నది ఈ కూటమి ప్రభుత్వం.